ఎంత భక్తి ఉందో అంత ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడు ఒక్కడే. గురువు ఎందుకు ఏర్పడ్డాడంటే మన దగ్గర ప్రతి జీవుడికి కించిత్ పుణ్యం, సత్వగుణము, ఏదో జ్ఞానం అంద అపేక్ష, ముక్తి కావాలనేది అపేక్ష ఎక్కడో లోపల దాక్కున్నట్టుంది. అది జీవుడి లోపల నిక్షిప్తంగా ఉండే ముముక్షత్వం దాని పేరు. ఈ జన్మలో కాదు, 4 జన్మల తర్వాతైనా అది బయటకు వచ్చి ముక్తి కావాలని అడుగుతాడు. అంతవరకు లౌకికమైన కోరికలు ఏవో ఉంటాయి. భగవంతుడు ఏం చేశాడంటే, నన్ను మీరేం అడగక్కర్లేదు, ఈ సృష్టిలో అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మీరు సంపాదించుకొని తినండి. అదేంటండి అలా ఉంటుందా అంటే, పుణ్యము పాపం అనే 2 ఉన్నాయి. ఏది కావాల్సి వచ్చినా పుణ్యం చేసుకొని సంపాదించవచ్చు. ఈ భగవంతుని అడగనే అక్కర్లేదు. అందులోనే ఈ పుణ్యంలోనే కొంచెం పై అంతస్తుకి వెళ్ళి వేదములు చెప్పినటువంటి వైదిక యజ్ఞములు చెప్పారు. అసలు పుణ్యం చేసుకుంటేనే ఏ ఫలమైనా వస్తుండగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రదర్శన చేయాల్సిన పనే ఉంది. నిజంగా అది మౌలికమైన ప్రశ్నే. పుణ్యం చేసుకోవడం కాదు, ఇంకా కావాలనంటే యజ్ఞములు ఉన్నాయి. బ్రాహ్మణులు ఉన్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళు ఏ జ్ఞానం 40 రోజులు మీ చేత యజ్ఞం చేసి పుణ్యం ఇప్పించగలరు. మరి భగవంతుడు ఎందుకున్నాడు? ఆయన ఏమడగాలి? ఏ పుణ్యం చేసినా, ఏ యజ్ఞం చేసినా కూడా దొరకని వస్తువు ఒకటి ఉంది, అది జ్ఞానం. అక్కడికి ఆ విషయంలోనే ఈశ్వరుని అడగాలి. ఆమె జ్ఞానప్రదాత, మోక్షప్రదాతే కానీ సామాన్యమైన ఫలప్రద కానే కాడు. యజ్ఞములు ఉన్నాయి, పుణ్యములు ఉన్నాయి, నా దగ్గరికి ఎందుకు వస్తారు? అందుకని ఏం చేశాడు? తను అదృశ్యంగా ఉండిపోయాడు. పుణ్యం దృశ్యం, యజ్ఞకర్మలు దృశ్యం, కంటికి కనపడుతూనే ఉంది. మామిడి చెట్టు ఉంది, కోత పూసింది, ఎవరైనా అడుగుతారా? మా మామిడి చెట్టు పండ్లు కావాలని సిద్ధంగా ఉంది, వెళ్ళి కోసం తినడమే కదా. ప్రపంచంలో ఏ వస్తువైనా అంతే. ప్రపంచంలో ఏ వస్తువైనా సరే స్వయం సంపాదక శక్తితో మనుషుడు ఎటువంటి శుభఫలములైనా పొందడానికి వీలుగా సృష్టి చేశాడు ఆయన. నీకు మామిడి చెట్లు ఇచ్చాడు, మామిడి తోటలు ఇచ్చాడు, ప్రతి వేసవికాలంలోనూ అవి పండేటట్టు చేశాడు. వేసవికాలంలో మామిడి పండు చెట్టు నుంచి రావాలంటే మనం ఏం చేయక్కర్లేదు, చూస్తూ ఉంటే అదే వస్తుంది. ఏం చేస్తామని కర్తవ్యం ఎక్కడుంది చెప్పండి? సుఖం కోసం చేయవలసిన పని ఏమన్నా ఉందంటే పుణ్యమే. కానీ ఏం చేస్తారు? సామాన్యమైన మనుషుల్లో ఏదో అజ్ఞానం, ఏదో విశ్వాసం. పుణ్యం చేసే బదులు ఈశ్వరుని వెళ్ళి అడుగుతారు, ఇక గురువుని అడుగుతారు. భగవంతుడే ఉండగా గురువు ఏం చేస్తాడు? అక్కర్లేదు కదా. భగవంతుడి యొక్క వాక్యం నీకేమన్నా తెలియజేయవలసినది నీ యోగంలో ఉంటే, భగవంతుడి వాక్యం నీకేదో తెలియజేయవలసింది ఒకటి ఉంది. అది చెప్పడానికి పోస్ట్ మ్యాన్ లాగా ఉంటాడు ఆ గురువు. ఎవడో మనీ ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు పోస్ట్ మ్యాన్. ఈశ్వరుడి యొక్క అనుజ్ఞ, ఆజ్ఞ, బోధ, ఆశీస్సు ఇవ్వడం కోసం అతడు ఉన్నాడు. అందుకని గురువులు అందరూ ఏం చేశారంటే, ఫలాన్ని సంపాదించుకోవడానికి యజ్ఞములన్నీ ఉన్నాయి, జ్ఞానం కోసమేమో ఈశ్వరుడు ఉన్నాడు. జ్ఞానం కోరేవాడిని ఈశ్వరుడు వెళ్ళి అక్కడ చూపించడమే గురువు యొక్క ఉద్దేశం. కానీ నేను నీ గురువు, నేను నీకని జ్ఞానం ఇస్తాను, మోక్షం ఇస్తాను ఏ గురువు అనకూడదు. అట్లాంటి అధికారం ఎవరికీ లేదు. విశ్వామిత్ర వశిష్ఠాదులే రాముడికి ప్రత్యక్షంగా సహాయం చేయలేదు, పరోక్షంగా చేశారు. విశ్వామిత్రుడు చేశాడు, నువ్వు క్షత్రియుడు రా, నువ్వు నీకు బాణాలు ఉన్నాయి, ఇదిగో ఈ అస్త్ర విద్యలు నేను ఇస్తున్నాను, లక్షవే. నేను ఇవ్వనటువంటి అస్త్ర విద్య లేదు, మంత్ర విద్య లేదు, నువ్వు వాడుకో, నువ్వు పని చేయి. నీకోసం వెళ్ళి శత్రువుని నేను చంపుతానా? చేయడు. అకర్మకృతిగా ఉండడం గురువు యొక్క లక్షణం. అకర్మకృతిగా ఉండడమే, కర్మ చేయకుండా ఉండడమే ఈశ్వరుల లక్షణం. ఇలా ఉంది సృష్టి యొక్క నిర్మాణం.